ప్రతి ఒక్కరూ అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో గురువారం సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలపై పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఫ్రాడ్ బి ఫుల్ స్టాప్ అనే నినాదంతో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఓటీపీలను ఎవరికి షేర్ చేయవద్దన్నారు. అప్రమత్తంగా ఉంటే మోసాలకు గురికాకుండా ఉండవచ్చన్నారు. ఒకవేళ మోసానికి గురైనా వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. D4C డిస్ట్రిక్ట్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఆదిలాబాద్ తరఫున మా డైరెక్టర్ మేడం ఆదేశాల మేరకు సురక్షా కా తిరంగ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు నెలలో ఈ కార్యక్రమం ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటిదంటే సైబర్ నేరాలు జరిగిన వెంటనే 1930 కాల్ చేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, లోన్ ఫ్రాడ్స్ కానీ, జాబ్ ఫ్రాడ్స్ మరియు మ్యాట్రిమోనల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నది. ఇవన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ప్రతి సైబర్ నేర అంటే సాంకేతికం ఎట్లయితే డెవలప్ అవుతున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరాలు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషి కూడా సైబర్ అవగాహన గురించి సైబర్ అవగాహన తెచ్చుకొని ప్రతి దాని మీద వాళ్ళ డబ్బులను సురక్షితంగా ఉంచుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో ఆధార్ కార్డు, పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ మరియు ఓటీపీలను ఎవరికి కూడా షేర్ చేయొద్దు. మరియు డిజిటల్ అరెస్ట్ గురించి ప్రస్తావిస్తే సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అంటే వీడియో కాల్ చేసేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళు కానీ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ వీడియో కాల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించరు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సంబంధిత పోలీస్ స్టేషన్గా పిలిపించేసి మాట్లాడతారు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ వల్ల అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు చూపించి మనుషులను మభ్య పెడతారు. ఎప్పుడైతే ఎక్కువ లాభాలు చూపిస్తారో అది సైబర్ నేరంగా పరిగణించుకోవాలా. అందుకోసమని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ధారణ చేసుకొని మళ్ళీ తర్వాత మీరు పెట్టుబడులు పెట్టండి. కానీ అనవసరంగా పెట్టుబడులు పెట్టి మోసాలకు గురి కావద్దని ఆకాంక్షిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరందరూ ఒకవేళ సైబర్ నేరం జరిగితే 1930 కాల్ చేయాలి. లేకపోతే www.cybercrime.gov.in వెబ్సైట్లో వెళ్ళి మీ ఫిర్యాదులను నమోదు చేసుకునవచ్చు. D4C డిస్ట్రిక్ట్